నమస్తే. ఈరోజు బుద్ధ భగవానుడి గొప్పదనం గురించి చెప్తూ ఒక కథ చెప్పుకుందాం. అనగనగా బింబిసారుడు అని ఒక మహారాజు ఉండేవాడు. ఆ మహారాజు చాలా పుణ్య కార్యక్రమాలు చేసేవాడు. పుణ్యం అంటే చాలా ఆయనకి ఇష్టం. ఆయనకి ఒకసారి మరణానంతరం అంటే చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళాలంటే ఇప్పుడు మనం ఏం చేసుకువెళ్తే మంచిది, అంటే ఏ రకమైన యజ్ఞ యాగాదులు చేసుకుంటే మనం వెళ్తాము అనే ఒక ఆలోచన వచ్చింది. ఇప్పుడు బాగానే ఉంది, మనం చచ్చిపోయిన తర్వాత కూడా స్వర్గానికి వెళ్ళి సర్వ సౌఖ్యాలు పొందాలనుకున్నాడు బింబిసార మహారాజు. ఈ బింబిసార మహారాజు అలా అనుకునేసరికి వాళ్ళ రాజగురువులందరినీ పిలిపించి ఏం చేస్తే చనిపోయిన తర్వాత స్వర్గానికి నాకు ప్రవేశం ఉంటుంది, నేను చనిపోయిన తర్వాత ఎలాగైనా సరే స్వర్గానికి వెళ్ళాలి అని మీరు చెప్పండి అన్నాడు. అక్కడ ఉన్నటువంటి రాజగురువులు కానీ అలాగే మిగతా మహర్షులు కానీ వాళ్ళంతా ఏమన్నారంటే, బింబిసార మహారాజుతో ఏమన్నారంటే, మహారాజా దీనికి ఒక యజ్ఞం చేస్తే బాగుంటుంది, అయితే దీనికి కొంచెం కష్టంతో కూడుకున్న యజ్ఞమే చెయ్యాలి, మీరు అందుకు అంగీకరిస్తే సరే అని చెప్పాడు. వీళ్ళంతా గురువులతో అన్నాడైనా బింబిసార మహారాజు, మీరు ఏం చెప్పినా చేస్తాను, నాకు మటుకు నేను చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళి తీరాలి, మీరు అన్ని శాస్త్రాలు చదవండి, ఏం చేస్తే మంచిదని నాకు చెప్పండి అని చెప్పేసరికి వాళ్ళందరూ కలిసికట్టుగా కూర్చుని గ్రంథాలని చదివి ఒక పరిష్కారం తీసుకొచ్చారు. దానికి పరిష్కారం చూసి వచ్చి మరుసటి రోజు వచ్చి ఏమన్నారంటే, మహారాజా మేము నిర్ణయించాం, దీని ప్రకారం చేస్తే మీరు 100% స్వర్గానికి వెళ్ళే అవకాశం ఉంది అని చెప్పారు. బింబిసార మహారాజు, చెప్పండి, ఎంత కష్టమైనా పర్లేదు, ఎంత ఖర్చైనా పర్లేదు, నేను మటుకు స్వర్గానికి వెళ్ళాలంటే మీరంతా నా కోసం ఈ రకమైనటువంటి తీసుకొచ్చారు పరిష్కారాన్ని, సంతోషించాను. అయితే దీంట్లో ఒక ఇబ్బంది ఉంది అన్నారు వాళ్ళు. ఏమిటంటే, దీనికి కొన్ని వేల మేకలను బలి ఇచ్చి ఆ యజ్ఞగుండంలో వేయాలి, అది మరి చాలా కష్టంతో కూడుకున్న పని కదా, అన్ని వేల మేకలు అని వాళ్ళు ఒక సంఖ్య చెప్పారు. సపోజ్ 1,00,000 మేకలు ఎన్నో మీరు బలి ఇవ్వాలి అన్నాడు. అన్ని మేకలు ఎక్కడ దొరుకుతాయి, నువ్వు స్వర్గానికి వెళ్ళాలి అంత బాగానే ఉంది, కానీ మేకల్ని బలి ఇవ్వాలి. మేక అంటే 1-2 అంటే పర్వాలేదు, ఈయన లెక్కలు వేసి చెప్పారు, ఇన్ని వేల మేకలు ఇస్తే ఇన్ని రోజులు స్వర్గంలో సుఖాలు పొందుతావు అని చెప్పారు. వెంటనే రాజు తలుచుకుంటే ఏదైనా దేనికి ఉంటుంది ఇబ్బంది, మహారాజు అయినటువంటి బింబిసార మహారాజు చాటింపు వేశాడు. ఈ మేకలు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ మేకలు తీసుకుని రాజధాని నగరం వెంటనే రావాలి, పలానా పౌర్ణమి నాడు ఇలాగా ఒక యజ్ఞం తలపెట్టు, దానికి మేకల బలి ఇవ్వాలి అని చాటింపు వేశాడు. మీరు మేకలు తీసుకురాకపోతే మీకు చాలా కఠినమైన శిక్షలు ఉంటాయని చెప్పి ఆయన అధికారాన్ని ఉపయోగించి రాజ్యాధికారాన్ని గట్టిగా చెప్పాడు. బింబిసార మహారాజు అలా చెప్పేసరికి అందరూ కలిసి మేకలు తోలుకుంటూ రాజధాని నగరం ఆ పౌర్ణమికి ఏదో పెట్టాడు కదా ముహూర్తం, అక్కడికి రావడం మొదలెట్టారు. అలా మేకలన్నీ మే అనుకుంటూ ఆ దారులు కూడా అడి మార్గంలో అలా వస్తున్నాయి రాజధాని నగరానికి. ఇంకా పౌర్ణమి నాడు రావాలి ముహూర్తానికి మొదలెట్టాలన్నమాట. అదే సమయంలో బుద్ధ భగవానుడు అటు వస్తున్నాడు అడవి మార్గం నుంచి. అలా వస్తుంటే మేకలు తోలుకుంటూ జనాలు, ఏమిటి ఈ గందరగోళం, ఏంటి మేకలు ఇంతమంది తీసుకొస్తున్నారు ఏమిటి అని చెప్పి ఆయనకి అసలు అర్థం కాలేదు. ఆ మేకలు తోలుకుంటూ వస్తారు కదా కాపర్లు, వాళ్ళని ఆపి ఏమైంది, ఈ మేకల్ని ఎక్కడ తీసుకెళ్తున్నారు, ఇన్ని మేకలు తీసుకెళ్తారు అంటే ఏడు సంగతి అని అడిగాడు బుద్ధ భగవానుడు. అయ్యా మీకు తెలియదు అనుకుంటా, బింబిసార మహారాజు ఒక యజ్ఞం తలబెట్టాడట, ఆ యజ్ఞం చేయడం వల్ల ఆయనకి స్వర్గ ప్రవేశం వస్తుందట, అక్కడ స్వర్గంలో ఆయన చనిపోయిన తర్వాత స్వర్గంలో ఆయనకి సీడ్ బెర్త్ రిజర్వ్ చేసుకోవాలంటే యాగం చేయాలంటే, ఈ యాగంలో ఇన్ని మేకల్ని బలి ఇవ్వాలట, దానికోసం మమ్మల్ని ఆజ్ఞాపించాడు, అన్ని చోట్ల చాటించాడు, మేమందరం మా మేకల్ని ఆ మహారాజు కోసం మేము త్యాగం చేయాలి, బాధగా ఉన్నా మాకు తప్పట్లేదు అని చెప్పి వీళ్ళు పాపం ఈ గొర్రెల కాపర్లు మేకల కాపర్లు చెప్పారు. ఆయనకి అర్థం కాలేదు, ఇదేమిటో అనుకున్నాడు పాపం. అనుకుంటే ఇలా వెళుతూ ఉంటే ఒక చిన్న మేకపిల్ల, అప్పుడే మేకపిల్ల చిన్నది, అది కుంటుకుంటూ వెళుతుంది. అది దాన్ని చూసేసరికి జాలేసింది, ఈయన హృదయం ద్రవించింది. సాక్షాత్ బుద్ధ భగవానుడు కదా ఆయన, ఎంతైనా మళ్ళా కాదు కదా. కాస్త దూరంలో ఒక మేక అక్కడే ఉన్నటువంటి ఒక చిన్న మొక్క లేదా ఆకులు ఉంటాయి కదా, దానికి ఏమీ తెలియదు, బలిస్తారు ఇంకో కొన్ని రోజుల్లోనూ కొన్ని గంటల్లోనూ చచ్చిపోతాను కూడా పాపం దానికి ఏమీ తెలియదు. ఈయనకి అర్థం కాదు, మేకలను బలిస్తే మేక స్వర్గానికి వెళ్ళాలి, వీడి వెళ్ళడం ఏంటి అని అనుకున్నాడు పాపం. అలా ప్రతి మేకను చూస్తే వాటి చనిపోతాయి అని తెలిసేసరికి ఈయనకి చాలా బాధ కలిగింది, గుండెంత బరువెక్కింది బుద్ధ భగవానుడికి. ఈ కుంటూ వెళ్తుంది మేక, చిన్న పిల్ల,
ఇలా చేతిలో ఎత్తుకున్నాడు ఇలా మేకపిల్ల. డైరెక్ట్గా సరాసరి బింబిసార మహారాజుకి వెళదాం, ఆయన స్వర్గం ఏమిటో, ఆయన యజ్ఞం ఏంటో, ఈ మేకపిల్లల బలేమిటో అక్కడే తెలుసుకుందాం అనుకున్నాడు. ఈ మేకపిల్లని పెట్టుకుని రాజ్యసభకి వెళ్ళిపోయాడు డైరెక్ట్గా. బింబిసార మహారాజు ఇంకా సిద్ధమవుతున్నాడు అనమాట. ఇంకా పౌర్ణిమ గురువులు పెట్టే ముహూర్తం ఉంటుంది కదా, మేకలను బలిచ్చి ఆ యజ్ఞం ఏదో చేసుకుని పుణ్యం సంపాదించేసుకోవాలి, స్వర్గానికి వెళ్ళిపోవాలి. అలా కూర్చున్నాడు ఆయన. ఆయన వెళ్ళి బుద్ధ భగవాన్ చూసేసి ఎవరు మహానుభావులు ఉన్నాడు అనుకుని రండి టైంకి వచ్చారు, యజ్ఞం జరుగుతోంది ఇలా అని చెప్పాడు. ఈ మేకపిల్లని ఈయన కూడా తీసుకొచ్చాడు అనుకున్నాడు. ఆయన ఒక పిల్లని వీడి యజ్ఞం కోసం తీసుకొచ్చాడు అనుకున్నట్టున్నాడు. అంటే మహారాజా మీరు ఏదో యజ్ఞం తలపెట్టారు, మీరు తెలిసింది స్వర్గానికి ప్రవేశం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి తెలిసింది. అయితే కేవలం గడ్డి ఆకులు అలుములు తిని మేకపిల్లని మీరు బలిస్తేనే మీకు స్వర్గ ప్రవేశం వస్తుంది కదా, వీటికన్నా ఎన్నో రెట్లు విజ్ఞానం కలిగిన నేనున్నాను కదా, నన్ను బలిచ్చేయండి, మీకు యజ్ఞంలో ఇన్ని మేకల్ని ఇవ్వాల్సిన అవసరం ఉండదు, ఎంత లేదన్నా ఈ మేకల కన్నా నాది ఉత్కృష్టమైన జన్మే, నన్ను ఇస్తే చాలు, మీకు స్వర్గాధిపత్యం దొరికేస్తుంది, మీరు స్వర్గంలో సర్వసౌఖ్యాలు పొందుతారు అని చెప్పేసి డైరెక్ట్గా భగవానుడు బింబిసార మహారాజుతో అనేశాడు. ఆయన నిర్ఘాంతపోయాడు. ఈ మాటకి ఎప్పుడు ఆయన ఊహించలేదు. మేకల కన్నా నేను బెస్టే కదా, వాటిని వదిలేయండి, వాటి బదులుగా నన్ను బలిచ్చి మీ యజ్ఞాన్ని సంపూర్ణం చేయించుకోండి అనేసరికి ఒక్కసారిగా కొన్ని మాటలు డైరెక్ట్గా హృదయానికి వెళ్తాయి. కొన్ని మనసు తట్టుకుంటే మనం కూడా విన్న మాటలు, ఒక్క మాట చాలు మనలో పరివర్తన రావడానికి. ఒక్క మాట ఎదురు వ్యక్తి ఏమిట్రా బుద్ధి ఉందా అంటే ఒక్కసారి మనకి అదే ఎన్నో అర్థాలు ఇస్తుంది, ఎంతో మార్పును తీసుకొస్తుంది. అలాగే నన్ను బలిచ్చేయండి, మేకపిల్లల్ని వదిలేయండి అనే మాట వినేసరికి అప్పటిదాకా ఈ యజ్ఞం చేసి స్వర్గానికి వెళ్ళిపోదాం అనుకున్నటువంటి ఈ మహారాజు బింబిసారుడిలో పరివర్తన వచ్చింది, క్షణాల్లో వచ్చిందన్నమాట. చేంజ్ ఓవర్. కాళ్ళమే పడ్డాడు. భగవాన్ మీరు కళ్ళు తెరిపించారు, నేనేదో స్వర్గానికి వెళ్ళాలని ఇన్ని మూగజీవుల్ని అమానుషంగా బలిద్దాం అనుకున్నాను, నన్ను క్షమించండి, నేను ఇంకా అటువంటి క్రతువులు చెయ్యను అని చెప్పి ఆ క్షణం నుంచి బింబిసార మహారాజు బుద్ధ భగవానుడికి ఒక ప్రత్యక్ష శిష్యుడు అయిపోయారన్నమాట. ఆయన వెళ్ళేంత వరకు అక్కడి నుంచి బింబిసార మహారాజులో విపరీతమైన ప్రేరణ వచ్చింది. ఆ బుద్ధుడి యొక్క తత్వాల్ని బుద్ధుడికి మరి అలాగని బుద్ధుడికి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. అయితే గొప్ప విశేషం ఏంటంటే ఈ మూగజీవాల్ని బలి ఇవ్వడం, అవివేకం, ఈ దుశ్చర్యల్ని ఆపాలని చెప్పి బుద్ధ భగవానుడు ఆయన ఎంతో చర్యలు తీసుకున్నాడు అనమాట. జనాల్లో మార్పు తీసుకురావాలి, అనవసరంగా బలి అనే పేరుతో వీళ్ళకి ఏదో మెహర్బానీ జరుగుతుంది, మంచి జరుగుతుంది అనే ఉద్దేశంతో ఈ ఎన్నో జంతువులు అంతకుముందు ఇంకా ఇప్పటికన్నా దారుణంగా అకారణంగా బలులు జరుగుతూ ఉండే కాలంలో బుద్ధ భగవానుడు సాక్షాత్ బుద్ధుడు ఈ మార్పులు తీసుకొచ్చాడనమాట. అయితే ఆయన నమ్మేవాడు, కర్మ సిద్ధాంతాన్ని నమ్మేవాడు, పూర్వజన్మ ఉన్నాయి అని నమ్మాడు. పూర్వజన్మ నుంచి పుణ్యాలు పాపాలు ఈ జన్మలోకి వస్తాయి, మనలో ఉన్నటువంటి ఆ పుణ్యం కానీ పాపం కానీ అయ్యేంత వరకు జన్మలు ఎత్తుతూనే ఉండాలని ఆ జన్మ సిద్ధాంతాన్ని కూడా భగవానుడు నిలిపాడు. అయితే ఆయన భగవానుడు ఎందుకు అయ్యాడు అంటే ఇలాంటి బలుల్ని పూర్తిగా వ్యతిరేకించాడు ఆయన మహానుభావుడు. అలాగే ఎవరైతే శోకంతో ఉన్నారో, బాధతో ఉన్నారో దాని నివారణకి ఏం చెయ్యాలి, అన్నిటి సుఖాల్ని కనుక్కుని అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో బౌద్ధ మతాన్ని ఏర్పాటు చేసి బుద్ధుడు శోక నివారణ కోసం ఏం చేయాలి, నిర్వాణం అంటే ఎంత హాయిగా పుట్టావో హాయిగా వెళ్ళిపోవాలి, మధ్యలో ఉండే వీటి సుఖాలు ఎత్తుకుంటూ కష్టాలు ఎదుర్కోకూడదు, ఇలాంటి కొన్ని సిద్ధాంతాలు అంటే నేను పైకి చెప్పాను కానీ ఆయన ఎన్నో సిద్ధాంతాలు ఏర్పరిచి ఎంతోమందిని ఉద్ధరించి ఎంతోమందిని తన శిష్యులుగా మలుచుకుని కొన్ని సంవత్సరాలు తన జీవితాన్ని సాక్షాత్ దైవంతో ఉద్భవించాడు. కాబట్టి సమాజంలో ఎంతో మార్పులు తీసుకురావడానికి ఆయన బుద్ధ భగవానుడు ప్రయత్నం చేశాడనమాట. ఇందాక బింబిసార మహారాజు లాంటి వాళ్ళలో ఎంతోమందికి పరివర్తన తీసుకొచ్చాడు ఆయన మహానుభావుడు బుద్ధుడు. సో మనం కూడా ఇటువంటి మనకు పుణ్యం జరుగుతుందని మూగజీవులను బలిపడము ఇంపోటు చేయడమో చేయకూడదు అనేది బుద్ధ భగవానుడు యొక్క ఓవాచ అనమాట. కాబట్టి మనం ఆ తెలివితో విచక్షణతో ఉంటే అంతా మంచి జరుగుతుంది. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.